బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా పాయింట్స్ దేశవ్యాప్తంగా ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతోంది. దీనికి ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిస్తున్నాం. దేశ సైనికులకి ప్రధాని మోడీకి సంపూర్ణ సహకారాన్ని అందించాలి. ఇవాళ మనందరం ఒకే గళంతో మాట్లాడుతూ మన భద్రతా దళానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. ప్రతి సైనికుడి వెనకాల కోట్లాది మంది భారతీయులున్నారు. మన యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తున్న ఉగ్రవాదుల మీద. పాకిస్తాన్ ప్రజల మీద మన యుద్ధం ఉండదు. ఉగ్ర స్థావరాల మీద మన యుద్ధం. కసబ్ లాంటి ఉగ్రవాదులు అలాంటి స్థావరాల్లోనే శిక్షణ పొందుతున్నారు. త్రివిధ దళాలకు కావలసిన సంపూర్ణ సహకారాలు కేంద్రం ఏ విధంగా అందిస్తుందో మనం చూస్తున్నాం. ఇందాక మన డిఫెన్స్ కూడా వారు న్యూస్లో కూడా వారి వైపు నుండి వివరణ కూడా వారు ఇవ్వడం జరిగింది. ఈ ఉగ్రవాదులకి సంబంధించి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా హతమార్చబడ్డారు అని చెప్పారు. ఒక అంచనా ప్రకారం 100 మంది ఉగ్రవాదులు అక్కడ హతమార్చబడ్డారు అని చెప్పి అనుకున్న ఈ సంఖ్య ఏదైతే ఉందో పెరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ తెలియజేస్తున్నటువంటి సందర్భంలోనే జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి మాట కూడా, ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మిషన్కి ఇచ్చారు అని చెప్పి వారు స్వయంగా చెప్పారు. ఎందుకంటే 26 మంది అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్ట్ని చంపినటువంటి సందర్భంలో ఎవరైతే మహిళల నుదుటున ఉన్నటువంటి బొట్టు చెరిపివేశారో ఈ ఉగ్రవాదులు, దానికి నిదర్శనంగా మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని, అదేవిధంగా కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు లాంటిది అనేటువంటి ఒక భావనతోటి దీనికి మిషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. ఇవాళ కూడా 7వ తారీఖు ఇవాళ మాక్ డిఫెన్స్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది. అంటే సంక్షోభ సమయంలో మన దేశ రక్షణ, అదేవిధంగా సార్వభౌమత్వం కూడా సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో దేశ పౌరులు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రక్షించాలి అనేటువంటి అనేక విషయాల మీద తర్ఫీదు ఇవ్వడానికి ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబడుతుంది. కనుక దేశ ప్రజలందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ మాధ్యమంగా, ఈ మాక్ డ్రిల్లో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. మన దేశ రక్షణ, మన దేశ భద్రత మరియు మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధిలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాము అని చెప్పి పిలుపునిస్తూ, మరి మనం అందరం కూడా ఇవాళ మన సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మరియు మన ప్రధాని గారికి మన సంపూర్ణ సహకారాన్ని అందించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. మనం చూస్తున్నాము, కొంతమంది నాయకులు పరిపరి విధాలుగా కూడా దీని మీద స్పందిస్తున్నారు. ఇవాల్టి అవసరం ఏమిటంటే మనం అందరం కూడా ఒకే గళంతో మాట్లాడుతూ మన భద్రతా దళాలకి వెన్నంటి మనం అందరం కూడా నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా తెలియజేస్తున్నాను. జై హింద్. 2014 సంవత్సరానికి ముందు ఇంతకుముందు చెప్పానండి నేను. సాధారణంగా పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నా కూడా కళ్ళప్పగించి చూసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ చూసినట్లయితే దేశం కంటే గొప్ప విషయం ఇంకేది లేదు అని నిరూపిస్తూ మన సైనికుల మీద గనక దాడి చేసి వారిని హతమార్చినట్లయితే ప్రతి సైనికుడు వెనక 140 కోట్ల మంది ప్రజలు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సర్జికల్ స్ట్రైక్ మనం ఆల్రెడీ చేశాం. అదేవిధంగా ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి అమాయకులైనటువంటి ప్రజల్ని, ఇవాళ జరిగినటువంటి దాడి కనుక మీరు చూసినట్లయితే భారతదేశం ఎప్పుడు కూడా సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, ఉగ్ర స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. కనుక మనం ఇప్పుడు ప్రారంభించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ షెల్టర్ ఇస్తున్నటువంటి ఉగ్రవాదుల మీద. కనుక దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, అమాయకులైనటువంటి భారత పౌరుల్ని చంపేసింది. కనుక ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక బలమైనటువంటి నాయకత్వం దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ 9 ఉగ్రస్థావరాలు ఏవైతే భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం మీద దాడి చేయడానికి కావలసినటువంటి
ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారు ఆ 9 స్థావరాలని కూడా ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇందాక నేను చెప్పాను మురుడ్కి అనేటువంటి స్థావరంలో అయితే కసబ్ లాంటి ఉగ్రవాదులు ట్రైనింగ్ స్వయంగా మేము అక్కడ తీసుకున్నాం. ఈ సయ్యద్ హఫీజ్ని నేను అక్కడ కలిశాను అని స్వయంగా కసాబ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇవాళ వాటన్నిటినీ మనం కనుక క్రోడీకరించుకుని చూసినట్లయితే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ఇవాళ మన త్రిదళాలకు కూడా కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇంతకుముందు నాసి రకం ఆర్మర్లు కావచ్చు, షూస్ కావచ్చు, ఇటువంటి అమ్యునిషన్ కావచ్చు ఉండేది. కానీ ఇవాళ నాణ్యతతో కూడుకున్నటువంటి బూట్ల దగ్గర నుండి వారికి భోజన సదుపాయాల దగ్గర నుండి వారికి ఇచ్చేటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దగ్గర నుండి ఇవన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటివి. వాటిని సైనికులకు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుకనే మన సైనికులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిలో కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేశారు వాళ్ళు. కనుక ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ద రైట్ లీడర్ అట్ ద రైట్ టైం దేశానికి ఉన్నారు అనేది మనం అందరం కూడా గమనించాలి.